తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో మంచిర్యాల కొత్త జిల్లాగా ఉద్భవించింది. దీంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి 100 పడకల నుంచి 250 స్థాయి ఆసుపత్రిగా పదోన్నతి లభిస్తుందని ప్రజలు భావించారు. ప్రభుత్వం కూడా మంచిర్యాల ఏరియా ఆసుపత్రిని 250 పడకల స్థాయి ఆసుపత్రిగానే పరిగణిస్తుంది. అయితే అధికారికంగా 100 పడకల స్థాయిగానే ఉన్నది. వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరగలేదు. సౌకర్యాలు, గదులు పెంచలేదు. అసలే మంచిర్యాల, కొమరంభీం జిల్లాలకు పెద్ద ఆసుపత్రి మంచిర్యాల ఒకటే దిక్కు. అసలే వైద్యుల కొరత, అరకొర సౌకర్యాలతో గట్టెక్కుతున్న ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెరిగింది. ఆసుపత్రిపై నమ్మకంతో వస్తున్న ప్రజలకు ఇక్కడ వైద్యం లభించిన ఇన్పేషెంట్లు, వారి వెంట ఉండే సహాయకులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అయితే నేను వచ్చి 4 రోజులు అవుతుంది. పేషెంట్కు ఆరోగ్యానికి విషయంలో కూడా జాగ్రత్త వర్తించరు. లెట్రుండనే పోయి అంట్లు తోముకున్నాము. బాత్రూమ్లలో కూడా అట్లు లేవు, పంపులు లేవు. చాలా ఇబ్బంది. పొద్దున ఉదయం 6-5 బంద్ చేస్తే నైట్ నుండే పంపులు బంద్ అయితే ఇబ్బంది ఉంటాను. అటు ఇటు రోడ్ల మీద పోదామన్నా కూడా బాత్రూమ్కి అటు రోడ్డు పోయే అవకాశం కూడా లేదు. డెలివరీ అయినా డెలివరీ పేషెంట్లకు సరిపడా గదులు లేక వరండాలోనే పడుకోబెడుతున్నారు. అసలే ఎండ తీవ్రత, వడగాలులు వీస్తుండటంతో తల్లి బిడ్డలు విలవిలలాడుతున్నారు. అయినా ఆసుపత్రి వైద్యులకు, అధికారులకు కనికరం కలగడం లేదు. కొన్ని వార్డుల్లో గదులు ఉన్నా అందులో విద్యుత్, ఫ్యాన్ సౌకర్యం లేదు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు డెలివరీ పేషెంట్లు ఉండే గదుల్లో విద్యుత్ సౌకర్యం లేక దోమలు, ఉక్కపోతలతో రోగులు నానా తిప్పలు పడుతున్నారు. ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బాత్రూమ్స్ నీట్గా లేవు, క్లీన్గా లేవు, కంపు వాసన. అసలు ఇక్కడ రావడానికి చాలా ఘోరంగా ఉన్నది. వచ్చే వాళ్ళకు కూడా రోగాలు వచ్చి పేషెంట్ల దగ్గర వచ్చిన వాళ్ళు పేషెంట్లు బాగైపోతున్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు రోగాల బారిన పడిపోతున్నారు. ఇక నీటి సమస్య జటిలంగానే ఉంది. నీరు ఎప్పుడు వస్తుందో రాదో బ్రహ్మదేవునికి కూడా తెలియదు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో నీటి సమస్యతో రోగులు తల్లాడుతున్నా అధికారులు మాత్రం స్పందించిన పాపాన పోలేదు. నీటి సమస్యతో బాత్రూంలు, మరుగుదొడ్లను మూసివేశారు. ఆసుపత్రిలోని రోగుల మొత్తానికి ఒక్కటే మరుగుదొడ్డు ఉంది. దీంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదురుగా ఉన్న సులభ్ కాంప్లెక్స్ కు వెళ్తున్నారు. నీళ్ళు ఒక అర్ధగంట ఇడుస్తారు అంతే. పొద్దున్న దాకా మస్తు ఇబ్బంది అవుతుంది. ఎంత గలీజుగంటే చిన్నపిల్ల తల్లులు ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. మంచిగా ఉంది. అన్ని నీళ్ళు నైట్ రాలేదు పొద్దున దాకా బాత్రూమ్లలో. ఇక్కడ కూడా రాలేదు. ఇవాళ పొద్దుంతా ఇంత ముందుకు వచ్చినాయి. ఇవాళ పొద్దున్న నుంచి వాడితే ఇంత ముందుకు వచ్చినాయి. పిల్లల వల్ల బయటికి పోయినాయి. బయటికి కూడా మస్తు కష్టమైంది. బాత్రూమ్లలో గలీజు బాగా. అర్ధరాత్రి మూత్రంకు వచ్చిన 2వ అంతస్తులోని పేషెంట్లు కిందుకి రావాల్సిందే. తానే చేసేస్తాను బయట పేషెంట్లో పోయి అక్కడ 20 రూపాయల 20 రూపాయలు దొడ్డి పోయి తానే చేసేస్తాను. ఇక్కడ లేట్ పోదామన్నా కానీ నీళ్ళు. గదులు, బెడ్స్ ఉన్నా సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉన్నారనే మిషతో వాటిని వాడుకలోకి తీసుకురావడం లేదు. కొత్తగా వచ్చిన మంచాలు, పరుపులు ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు వృధాగా పడిగున్నాయి. మరోవైపు ఆసుపత్రిలో అట్టహాసంగా ప్రారంభించిన ఐసీయూ మూతపడింది. వైద్యులు, సిబ్బంది లేరని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మూసివేశారు. రోగులకు వడ్డించే భోజనం, టిఫిన్లో నాణ్యత పరమాత్మకే తెలుసు. దొడ్డు బియ్యం, ఉడికి ఉడకని అన్నం, నీళ్ల పప్పుచారు భోజనం రోగులకు వడ్డిస్తున్నారు. అది కూడా కడుపు నిండా కాకుండా చంటి పిల్లాడు తినేంత అన్నం పెడుతున్నారు. అదేమి అన్యాయమని అడిగితే మా సార్లు తక్కువ అన్నం వడ్డించమన్నారు అంటూ జవాబిస్తున్నారు. పాలు గుడ్లు
అటు నేను అన్నం పెడతాను కూరలో ఉప్పు సప్ప ఉంటుంది అది దొడ్డు బియ్యం కాసేపు అయినాక తిన్న వాళ్ళు అది ఖరాబ్ అయిపోతుంది గంట వరకు. మరి ఈ విధంగా ఉంటే పేషెంట్లు ఎట్లా మేము ఓడుకుంటాం? దయచేసి మీరు ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళు పట్టించుకోండి. ఇక ఆసుపత్రిలో పారిశుద్ధం అధ్వానంగా ఉంది. ఆసుపత్రి లోపల అపరిశుభ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ యశ్వంతరావు మాత్రం విచిత్రంగా స్పందించారు. ఆసుపత్రిపై నమ్మకంతో రోగులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. అయితే 100 పడకల ఆసుపత్రి స్థాయి భవనం కావడంతో ఇన్పేషెంట్లు ఉండడానికి అవసరమైన గదులు లేవన్నారు. కేసెస్లో వస్తున్నారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కూడా మా అన్ని పెరిగినాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒకసారి బెడ్స్ లెక్క పెట్టండి, ఎన్ని ఉన్నాయి, ఏసీ ఎన్ని ఉన్నాయి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మినిమం ఎంత లేకున్నా కానీ 230, 240 బెడ్స్ వేసి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న బెడ్షీట్స్ గవర్నమెంట్ సప్లై చేసి స్ట్రాటజిక్గా తెలియాలని, బెడ్షీట్స్ స్ట్రాటజిక్గా మాకు వచ్చే మేము ఎదుర్కొనే ప్రాబ్లం మీకు తెలియాలని. అంటే సపోజ్ మొన్న గవర్నమెంట్ బెడ్షీట్స్ జనరల్ సర్జరీ ఆపరేషన్లు కాకపోయేటి, ఇంతకుముందు ఆర్థో సర్జరీస్ ఆపరేషన్లు కాకపోయేటి, ఈ 2 ఆపరేషన్లు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు 2 వార్డులే వీళ్ళ కోసమే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ కోసం కూడా ఒక్కొక్క పేషెంట్ తోటి 4 ఉంటారు. ఇప్పుడు ఈ డెలివరీ పేషెంట్లతో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఒక డెలివరీ పేషెంట్ వచ్చిందంటే దాదాపు 5-6 ఉంటారు. అంటే వాళ్ళకి భరించాలి, మళ్ళీ అక్కడ ఉన్న పేషెంట్లకు భరించాలి. నీటి సమస్య ఉన్నది వాస్తవమేనని అంగీకరించారు. ఒక్క బోరింగ్ 24 గంటలు పనిచేసినా ట్యాంకులో నీరు నిల్వ ఉండడం లేదని చెప్పారు. వరండాలో డెలివరీ పేషెంట్లకు వడగాలిలు తలగకుండా చలువ మ్యాట్లు ఏర్పాటు చేస్తామని జవాబిచ్చారు. వైద్యుల కొరత కారణంగా ఐసీయూని తాత్కాలికంగా మూసివేశామని ఆయన తెలిపారు. వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచాలని వైద్య విధాన పరిషత్కు విన్నవించామని ఆయన తెలిపారు. సపరేట్ మేమే వాటర్ సప్లై చేయాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కడుతున్నారు. కన్స్ట్రక్షన్కి ఇక్కడ హాస్పిటల్కి పోయే వాటర్ పోతుంది. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినా కానీ ఆ వాటర్ మాకే డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు క్యూరింగ్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పర్మనెంట్ ఇక్కడ వాటర్ సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలంటే ఇంకో గంగా కనెక్షన్ తీసుకురావాలి. బోర్ పడతలేవు కదా, నీళ్ళు పడతలేవు. బోర్ వేసినా కానీ 2 బోర్లు వేస్తే అవి పడలేదు, వదిలిపెట్టినాం. కడుతున్నారు కదా, వాడు కడితే దానికి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిస్తాం. డెలివరీ వాటర్ సపరేట్ కడుతున్నారు. అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ సపరేట్ కట్టినాం అనుకోండి, ఓవర్ హెడ్ ట్యాంక్ అందులో వాళ్ళకు కొంచెం పెద్ద సైజులో కడితే వాళ్ళకు కనీసం ఒకసారి నింపితే 2 రోజులు వచ్చేటట్టు ట్యాంక్ కడితే సరిపోతుంది అన్నట్టు.